హలో అండి. ఇండియన్ స్టోర్‌కి వెళ్ళామండి వెజిటబుల్స్ తీసుకొని రావడానికి. మన ఇండియన్ వెజిటబుల్స్ అన్నీ ఇండియన్ స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడే తీసుకొని వస్తూ ఉంటాము. ఎవ్రీ వీకెండ్ వెళ్తామండి. వీక్‌కి సరిపడా వెజిటబుల్సే తీసుకొని వస్తూ ఉంటాము. అంతకంటే ఎక్కువ తీసుకొని వచ్చినా ఫ్రెష్‌నెస్ ఉండడం లేదు. ఎవ్రీ వీకెండ్ అలా వెళ్తూ ఉంటాము. ఇంకెక్కడైనా అవైలబుల్‌గా ఉంటాయా ఇండియన్ వెజిటబుల్స్ అంటే సమ్‌టైమ్స్ హెచ్‌ఈబీ స్టోర్‌లో కూడా కొన్ని అవైలబుల్‌గా ఉంటాయండి. లీఫీ వెజిటబుల్స్, మష్రూమ్స్ అవి. అక్కడ వెళ్ళినప్పుడు స్టోర్స్‌కి వెళ్తూ ఉంటాం కదా! ఎక్కడేవి ఫ్రెష్‌గా అలా అనిపిస్తే అలా తీసుకొని వస్తూ ఉంటాము. ఎవరికైనా డౌట్ ఉంటుంది కదండీ! ఇక్కడ యూఎస్‌లో వెజిటబుల్స్ కాస్ట్ ఎలా ఉంటుంది? మంత్లీ వన్స్ ఎంత అవుతుంది వెజిటబుల్స్‌కి అని. ఫ్యామిలీకి వేరీ అవుతూ ఉంటుందండి. మాకైతే $25-30 అవుతుందండి కాస్ట్ వెజిటబుల్స్‌కి. ఓన్లీ వెజిటబుల్స్‌కే మన ఇండియన్ రూపీస్‌లో మంత్లీ 10,000 అవుతుందండి. గ్రోసరీస్, ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకోవడానికి $500-600 బిలో అవుతుంది మాకైతే. ఫ్యామిలీకి అలా వేరీ అవుతూ ఉంటుంది కదండీ! మనం ఎంత కేర్‌ఫుల్‌గా ఉన్నా ఇక్కడికొచ్చిన తర్వాత, మన ఇండియాలో ఎలా ఉన్నా అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా హాస్పిటల్‌కి వెళ్ళొచ్చు అని ఉంటుంది కదా! ఇక్కడ వెంటనే అపాయింట్‌మెంట్ కూడా దొరకదండి. మన హెల్త్ మన హ్యాండ్‌లో ఉన్నంత వరకు మనం కేర్‌ఫుల్‌గా ఉండాలిక్కడ. మన ఇండియాలో స్టోర్స్‌లో అవైలబుల్‌గా ఉన్న స్నాక్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయండి స్టోర్‌లో. టుడే ప్రియా మ్యాంగో పికిల్ తీసుకున్నాము. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.